సార్ నెక్స్ట్ టాపిక్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? కేసీఆర్ కు రేవంత్ వ్యూహాత్మక కౌంటర్. సుధాకర్ ఉన్నట్లున్నాడు కదా. సుధాకర్, ఓకే, అంటే ఈ రాజ్యసభకు సంబంధించినంత వరకు రేణుకా చౌదరి కావచ్చు, ఇటు అనిల్ కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత బలాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతుంది. రాజకీయంగా వాళ్ళిద్దరి విషయంలో కూడా ఒక పార్టీ అంటే అమ్ముకోవట్లేదు సీట్లు, పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి సౌండ్ని ఇటు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి, పార్టీ కేడర్లోకి తీసుకెళ్ళటం విషయంలో ఎంతో ఉపయోగకరం అవుతుంది. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంటి వాళ్ళిద్దరికీ ఇవ్వటం ద్వారా ఏంటి ఏం మెసేజ్ ఇచ్చినట్లు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అంటే అధిష్టానం అయినా కానీ ఇక్కడి నుంచి ఆయన రిఫరెన్స్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే రెండు బాధ్యతలు ఆయనే ఉండే కాబట్టి. ఏంటి, ఎలా చూడాలి, ఏంటి, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహిస్తుందనడంలో మరోసారి రుజువు చేసుకుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బల్మూరి వెంకట నరసింహారావు కూడా, ఆయన ఎన్ఎస్సీ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. ఆ ఇద్దరికి ఇచ్చారు. ఈసారి రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు, ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, రాజ్యసభ ఎంపీ అన్ని చేశారు. ఆమెకు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏం లేదు. కానీ అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, ఆయన 2004-09లో అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా పనిచేశారు సికింద్రాబాద్ నుండి. 2018లో అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన యూత్ కాంగ్రెస్లో చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఎంపీ టికెట్ అడుగుతున్నారు. అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం ద్వారా ఒకటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కి ఇచ్చారు కాబట్టి మరో రాజ్యసభ అనిల్ కుమార్కి, ఇద్దరు యువకులను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది. ఇదొకటి తీసుకుపోతుంది సార్. తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ ఎంపీలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలంగా 2 కాంగ్రెస్కి, 1 బీఆర్ఎస్కి వస్తాయి. కావాల్సింది ఒక్కొక్క రాజ్యసభ సభ్యునికి 30 ఎమ్మెల్యే ఓట్లు అవసరం ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి 2 యునానిమసే. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అది యునానిమసే. తెలంగాణ రాష్ట్రంలో నిలబెడుతున్న 3 రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఓటింగ్ అనేదే ఉండకపోవచ్చు. ఈ 3 కూడా ఏకగ్రీవం అవుతాయి సార్. ఇది చాలా క్లియర్. ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 3వ అభ్యర్థిని పెడితే అప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి ఎవరు క్రాస్ ఓటింగ్ చేస్తారనేది అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యాయి సార్. 3వ అభ్యర్థిని కనుక పెడితే ఒక్కొక్క అభ్యర్థికి 26 ఓట్లు అవసరం ఉంటాయి. ఇక 26 ఓట్లు అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని తీసుకుంటే ఇద్దరు అభ్యర్థులకు 20 పడగా మరో 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇంకో 13 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు క్రాస్ ఓటింగ్ చేస్తారా అనే ఒక ప్రశ్న అప్పుడు ఉత్పన్నమయ్యేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో 3 రాజ్యసభ సభ్యులు అనేది ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులకి ఎన్నిక ఉండకపోవచ్చు సార్, ఉండదు. ఓకే, రైట్ సుధాకర్. సెంటిమెంట్ వర్కౌట్ ఉందా? కేసీఆర్కి రేవంత్ వ్యూహాత్మక కౌంటర్ ఏంటి? పాపం వీల్ చైర్ పంచాయతీ జరుగుతున్నట్లుంది. పాపం నిన్న వారేమన్నా చైరు అది స్టిక్ వేసుకొని పైకి ఎక్కుతా ఉన్న విజువల్ చూస్తే, అరే పాపం ఎంత కాలు బాగలేకపోయినా కానీ ఆ స్టిక్ వేసుకొని పాపం ఆయన నల్గొండ సభలో పాల్గొన్నారే అనే బాధ కలుగుతూ ఉంది. కానీ అక్కడి నుంచి ఆయన విసిరినటువంటి పంచులు మాత్రం మళ్ళీ బలంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాకే విధంగా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మేడిగడ్డకి వెళ్ళి అసలు ఈ పగలగొట్టడం ఏంది, ఇంత అన్యాయం ఏంది, ఇంత దారుణం ఏంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి చిట్ట ఆయన విప్పి మీరు అసెంబ్లీకి రాని తేల్చుకుందామని చెప్పని ఆయన అక్కడ సవాలు విసిరారు. ఏంది బాగా అంటే ఇటు కృష్ణా వాటరు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి కౌంటర్గా ఇటు కృష్ణా ప్రాజెక్టు వివాదాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ అనుకోవాలా? ఏదో వ్యూహాత్మక అంటే పొలిటికల్ గేమ్ జరుగుతుంది ఇందుట్లో. అంటే నీది పెద్ద తప్పు అని చెప్పిన ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక రాజకీయ క్రీడగా చూడాలా? ఏంటి, ఏం జరుగుతుంది సుధాకర్? పార్లమెంటు ఎన్నికలకు ముందు ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజలలోకి విస్తృతంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రస్తుతం కొంత ఇబ్బందులలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన బీఆర్ఎస్ దీంట్లో దోషిగా నిలబెడుతుంది అనేది ఇది నిర్విధారమైన విషయం సార్. తెలంగాణ ప్రజలలోకి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని విశ్వసించే స్థాయికి వచ్చింది. 94,000 కోట్లు
పెట్టి నిర్మించిన ప్రాజెక్టు ద్వారా 98,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతుంది. అంటే కోటికి 1 ఎకరం చొప్పున సాగునీరు అందించగలుగుతుంది. దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ఏం చేస్తుంది, కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టులన్నింటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పేస్తుంది. దీనితో ఆంధ్రప్రదేశ్కి నీటినంతా దారాదత్తం చేస్తుందంటూ ఒక ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అప్పటి సీఎంఓలో కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటుందే, దీన్ని ఇవ్వడానికి అభ్యంతరం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ దాని తెర మీద తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు అనుగుణంగానే నిన్న నల్గొండలో చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఉద్యమ సమయంలో ఏ రకంగానైతే ఆయన ప్రజల్ని ఉద్వేగపూరితంగా వారిని లేపడం కోసం ప్రయత్నం చేశారో అదే రకంగా నిన్న ప్రసంగాన్ని ప్రారంభించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఎందుకో పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు, దున్నపోతుతో ఉపయోగం ఏంటి మీకంటాన్ని నిన్న ఆయన మాట్లాడారు. అదేవిధంగా మేడిగడ్డకు పోతున్నారు, మేడిగడ్డకు ఎందుకు పోతున్నారు, ఏం బీకనికి పోతున్నారు మేడిగడ్డకని అన్నాడు. ఇలాంటి చాలా ప్రజలను అంటే బీఆర్ఎస్ సభకు వచ్చిన జనాన్ని ఓ రకంగా ఉత్సాహం నింపడంలో వారిలో ఉత్సాహం ఉరికెలెత్తించేందుకు కేసీఆర్ ప్రసంగం అయితే ఉపయోగపడ్డది. మీరు అన్నట్టు వీల్ చైర్ మీద కూర్చొని ప్రసంగించడం, భారీ బహిరంగ సభలో వీల్ చైర్ మీద కూర్చొని ప్రసంగించడం అంటే ఒక సానుభూతి లేకుంటే ప్రజలలో ఒక సెంటిమెంట్ ఉపయోగపడుతుందనే భావన కావచ్చు, లేకుంటే ఆయనకు జరిగిన ఇటీవల యాక్సిడెంట్ ఆ ప్రమాదం కారణంగా ఆయన నిలబడి ఉండకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ స్పందించిన తీరును కూడా మనం చూడాల్సి ఉంటుంది సార్. కృష్ణానది మీద నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం ఒక పశువును మొత్తం లోపలికి తీసుకెళ్ళింది, కేవలం తోక మాత్రం మిగిలి ఉంది. ఆ తోకను మేము బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నాం. ఆ తోకను బయటికి లాగే ప్రయత్నంలో బీఆర్ఎస్ కలిసి వస్తుందా రాదా అనేది ఒకటి చెప్తున్నారు. అదేవిధంగా పాలిచ్చిన బర్రెను కాదన్నారు. అదేవిధంగా దున్నపోతుని తీసుకొచ్చి పెట్టారంటే కాదు, కంచరగాడిదని తీసేసి పరిగెత్తే రేసు గుర్రాన్ని తీసుకొచ్చి పెట్టామంటూ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డి ఎక్కడ తగ్గట్లేదు. ఆయన ఏ రకంగానైతే పంచ డైలాగులు విసురుతున్నాడో దానికి ధీటుగా రేవంత్ రెడ్డి పంచ డైలాగులు ఉంటున్నాయి. ఇక సెంటిమెంట్ విషయానికి వస్తే సార్, కేసీఆర్ అప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని అనే ఒక ఉప ప్రాంతీయ పార్టీని స్థాపించాడు. అది కేవలం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ప్రాంతీయ పార్టీ, కేవలం తెలంగాణ అనే ఒక ప్రాంతానికి పరిమితమై 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన పార్టీ. కాబట్టి అప్పుడు ఆయనకు ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ అనే ఒక ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఆ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేది ఒక టీఆర్ఎస్ మాత్రమే అంటూ అప్పుడు ఆయన ప్రజల్ని సమీకరించగలిగాడు, ఏకం చేయగలిగాడు. ఆయన ఏకం చేయడం కోసం కవులు, కళాకారులు, అదేవిధంగా మిగతా తెలంగాణ సమాజం ఆయనకు తోడుగా నిలిచింది. అప్పుడు అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయ్యి సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమ నాయకుడికే ప్రజలు అధికారం కట్టబెట్టారు. 10 సంవత్సరాలు ఆయన అధికారాన్ని చూశారు. ఎందుకనో ఆయనను కాదనుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం కాజు పెట్టుకొని ముందుకు వస్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఆయనకే అధికారం ఇచ్చారు. మళ్ళీ ఏం చెప్పి ఆయన ప్రజల్లోకి వెళ్తాడు? ఈయన ఒకవేళ సెంటిమెంట్ రగిలిస్తే అది తెలంగాణ ప్రజలకు చొచ్చుకుపోతుందా? తెలంగాణ ప్రజలు ఈ సెంటిమెంట్ స్వీకరిస్తారా? స్వీకరిస్తే ఆయనకు ఇప్పుడు కొత్తగా ఉన్న అంశాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయింది, మరి కొత్తగా ఏం ఉపయోగపడుతుంది సార్ అనేది చూడాలి. ఓకే.